ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి వచ్చాను ఇప్పుడు. మనం మట్టి గణేష్లను పెట్టమని మన వాళ్ళు ఎంత చెప్తున్నా మనం వినం కదా. ఇప్పుడు సిచ్యువేషన్ చూడండి నా బ్యాక్ సైడ్. యాక్చువల్లీ ఇదంతా చెత్తకుండి. చెత్తకుండిలో మన విగ్రహాలన్నీ పడేసుకునే సిచ్యువేషన్ వచ్చేసింది. మనం అసలు మట్టి వినాయకుని పెట్టమన్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టి పెట్టి సిచ్యువేషన్ ఎలా అయిపోయింది. ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తా చూడండి. చాలా బాధేస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలు అయితే. ఏంటంటే మనం 9 రోజులు మొత్తం పూజ చేసి పెట్టిన గణేష్లు ఇక్కడ మా ఇంటి దగ్గరనే మినీ పాండ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, గణేష్లు ఇంకా అసలు నిమజ్జనం కూడా సరిగా కాలేవు, మొత్తం కరగలే. మన వాళ్ళు చెప్తూనే ఉంటారు మట్టి గణేషుని వాడండి, మట్టి గణేషుని వాడండి అని. మనం వినము. ఇప్పుడు చూడండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టడం వల్ల 9 రోజులు పూజ చేసుకొని వచ్చి నిమజ్జనం చేసి మొత్తం సగం సగం అయిపోయింది చూసారా. అది నిమజ్జనం, అది సరిగా మెల్ట్ అవ్వదు వాటర్ లో. ఇవి ఇలా తీసుకొచ్చి ఇలా వాడేస్తారు చూసారా. యాక్చువల్ ఇదంతా చెత్తకుండి, ఇది చెత్తకుండి చూస్తున్నారు కదా, కుక్కలు తిరుగుతున్నాయి ఇక్కడ. ఈ చెత్తకుండిలో తీసుకొచ్చి మన గణేష్లను అయితే వాడాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంది హిందూ సమాజం మనకి. మట్టి గణేష్లు, అందుకే మట్టి గణేష్లను పెట్టండి అని. అంత పెద్ద ఖైరతాబాద్ గణేశుడు కూడా మట్టితో తయారు చేసి మరీ పెడుతున్నారు మన ఉత్సవ సమితి వాళ్ళు. ఇక్కడనేమో మనం మట్టి పెట్టడానికి ఇంకా ఆలోచిస్తున్నాము. ఇట్లా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీద పెడుతున్నాం, ఇవి మెల్ట్ కాదు. 9 రోజులు మనం పూజలు చేసుకొని వేస్ట్ అయిపోతుంది. ఇక చిన్న గణేష్ల కాడ నుంచి పెద్ద గణేష్ల వరకు మనకి మొత్తం చెత్త కుప్ప తయారు చేసేసారు ఇక్కడ మొత్తం. ఆల్రెడీ ఇది చిన్న చెత్తకుండి, ఇక్కడ మొత్తం ఉచ్చలు పోసరిగో చూస్తున్నారు కదా. మొత్తం కుక్క కుక్క వేస్ట్ అంతా ఉచ్చలు పోస్తుంది. ఇక్కడనే ఉన్నారు, ఇక్కడనే మన దేవుడు కూడా ఉన్నాడు. మొత్తం ఇట్లా అయిపోయిన సిచ్యువేషన్. సో నెక్స్ట్ టైం అన్నా కానీ ఇగో చూస్తున్నారు ఎంత దారుణంగా ఉందో ఇక్కడ. ఇగో అంత వేస్ట్ చెత్తకుండి, ఇది చూస్తున్నారు చెత్తకుండి అంతా. ఇందులో గణేషుని పడేయాల్సిన సిచ్యువేషన్. ఇంకా సరిగా మెల్ట్ అవ్వలేదు మనకు గణేషుడు, మెల్ట్ కూడా కాలే మనకు సరిగా. మొత్తం ఇక్కడనే వాడేసుడు అవుతుంది. ఇగో సగం సగం మొత్తం కుక్కలు ఉన్నాయి ఇక్కడ. అందుకే మన యూట్యూబ్ మెంబర్స్ అన్నా ప్లీజ్ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా సరే మనం మట్టి గణేషుని పెడదాం. ఇట్లా మనం ఈ గణేషుని పెట్టి అనవసరంగా సగం పూజలు చేసి ఇట్లా హట్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఈ గణేశుడు మనం పూజలు చేసుకునే గణేశుడు. మన హిందూ సమాజంలో మనం దేవునికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, మన దేవులకు మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా మన ఆచారాలు తప్పి మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఎంకరేజ్ చేస్తుంటే ఇలాంటివే జరుగుతుంటాయి పరిణామాలు. దీనివల్లనే మనకు ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. దేవుని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం కదా మనకు రాముడు అవో అయోధ్యది అవో అక్కడ రాముడు ఉన్నది. మనం శ్రీరాముని కూడా చెత్తకుండలో వాడేసుకున్నట్టే అయిపోయింది చూస్తారా. అంటున్నాను, బాధేసి అంటున్నాను, నేను రాముడికి పరమ భక్తుని నేను. బట్ చాలా బాధ ఉంది ఇలాంటివి చూస్తుంటే. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా కొంచెం మట్టి గణేష్లను అనేది పెడదాం. మొత్తం చాలా దరిద్రంగా అయిపోయింది సిచ్యువేషన్ ఏడైతే. ఇక్కడనే ఇట్లుంది మా ఇంటి ఏరియా రామంతపూర్. ఇక్కడనే ఇట్లుంది సిచ్యువేషన్. మన టైం బోర్డ్ మీద ఇంకెంత దారుణంగా ఉందో సిచ్యువేషన్ నాకు అర్థం అవ్వట్లేదు. ఇగో మొత్తం కుక్క వేస్ట్, ఇదంతా చూస్తుంటే చాలా బాధ ఉంది నాకు. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా సరే కొంచెం మట్టి గణేష్లను అనేది మనం ఎంకరేజ్ చేద్దాం, మట్టి గణేష్లనే పెడదాం. ఎందుకంటే అవి వాటర్ లో మెల్ట్ అయిపోతాయి తొందరగా. ఇట్లా సగం మెల్ట్ చేసి తీసుకొచ్చి చెత్తకుండిలా మన దేవుని మనం వాడేసుకున్నట్టు వద్దు అండి ప్లీజ్. నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా మట్టి గణేష్ని పెట్టి మన పర్యావరణాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఒకడు వచ్చి కాపాడాడు. చూస్తున్నారు చాలా దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. రామంతపూర్ ఫ్యాక్టరీ, జెర్సీ ఫ్యాక్టరీ. అది జెర్సీ ఫ్యాక్టరీ నుంచి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇదంతా. చాలా దారుణమైన సిచ్యువేషన్. పైన చూడండి. నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా మట్టి గణేష్లను పెట్టి మనం ఎంకరేజ్ చేద్దాం ప్లీజ్. దీన్ని మారుద్దాం. మన హిందూ సమాజం చీప్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి మట్టి గణేష్ని పెట్టి మనం మట్టి గణేష్లోనే పెడదామని ఒక సంకల్పంతో మట్టి గణేష్లోనే పెట్టండి. వాటర్ ఈజీగా మెల్ట్ అయిపోతాయి. ఓకేనా? ఉంటాం. అలా చాలా బాధతోటి జై శ్రీరామ్ చెప్పాల్సి వస్తుంది మీకు. జై శ్రీరామ్. నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. సో చూసారు కదా, ఇది సిచ్యువేషన్. సో నెక్స్ట్ ఇయర్ అన్నా కొంచెం మట్టి గణేష్లను పెట్టి
కొంచెం పర్యావరణాన్ని, సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడదాం. నేనైతే మా ఇంట్లో మట్టి గణేషుని పెడతాను ఎవ్రీ ఇయర్. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని కొంచెం అవాయిడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్. నా నుంచి రిక్వెస్ట్. దీనివల్ల మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఇంత వల్ల జై శ్రీరామ్. చేసి వెళ్దాం అనుకున్న టైంకే చూసారా ఎలా తెచ్చి పడేస్తున్నారో. చూడండి మీకల్లా నేను లైవ్ లో చూపిస్తున్నాను మీకైతే. అదే గణేశుని విగ్రహం మీద ఇంకా చెత్త. వెళ్దాం అనుకున్న టైం వరకు గణేశుని కాలు, చెయ్యి సిచ్యువేషన్ ఎట్లా చూసారా. ఇది మన సంస్కృతి సిచ్యువేషన్. 9 రోజులు, 10 రోజులు, 11 రోజులు, 21 రోజులు మొత్తం పెట్టి పూజలు చేస్తాం కదా. చూడండి మట్టి గణేశుని పెట్టకపోతే సిచ్యువేషన్ ఎట్లుంటుందో. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగదు, చెయ్యదు. ఇదే కాదు, వీళ్ళు మార్నింగ్ నుంచి చేస్తున్నారంట. ఇగో ఇంకో ట్రక్, ఇంకో ట్రక్ లా మిగతా. ఇంత బాధాకరమైన విషయం ఇది. ఎవ్రీ ఇయర్ ఏదో అనుకుంటా, కానీ లైవ్ లో ఇట్లా ఇయర్ చూస్తుంటే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒకప్పుడు చెత్త కొండి, ఇది మొత్తం ఇగో అంతా ఎండిపోయిన చెత్త, మట్టి ఇవన్నీ వేసిరు. చెత్త కొండిలో తీసుకొచ్చి గణేష్లో అయితే వాడేస్తారు. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఇది. చూడండి నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా మనం మట్టి గణేష్ని పెడదాం, సరేనా? మళ్ళా